सर्वविघ्नोपशान्तये। ओम श्री महापरलोकवासायाय नमो नमः। गोत्रोवस्य परांकुश गोत्रोवस्य नामधेयस्य कीर्तियशुलु तल्लूरि वेंकट रामशेषय नामधेयस्य अम्मा नान्ननदुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियशुलैन तल्लूरि वेंकट रामशेषय गारि ज्ञापकार्थ संदर्भेन पुष्प पूजाञ्च करिष्ये। ओम श्री महापरलोकवासायाय नमो नमः। आवयामि स्थापयामि पूजयामि। ओम श्री महापरलोक निवासायाय नमो नमः। आवयामि वज्ररत्न गजक सिंहासनं समर्पयामि। ओम दशांगरूपिलोपितसुगंधद्रव्यं धूपं समर्पयामि। ओम श्री महापरलोक निवासायाय नमो नमः। यदि महाधूपं समर्पयामि तदेंगौ महानिवेदनम्। ओम भूर्भुवः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम प्राणाय स्वाहा। ओम अपर्णाय स्वाहा। ओम समर्णाय स्वाहा। ओम उदरणाय स्वाहा। ओम व्यानाय स्वाहा। मध्ये मध्ये उदकपानीयं समर्पयामि। उत्तरपोषाणं समर्पयामि। हस्तं प्रक्षामि। पादं प्रक्षामि। शुद्ध आचमनीयं समर्पयामि। ओम श्री महापरलोक निवासायाय नमो नमः। इति अवसरार्थ यथाशक्ति पंचभक्ष परमान्न निवेदनं समर्पयामि। तदेंघौ मंगल नीराजनम्। ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆశ్వీజ మాసము శుక్లపక్షము 6/10/2025 సంవత్సరమున మెహదీపట్నం వాస్తవ్యులు పరాంకుశ గోత్రోవశులు కీర్తియశులు తల్లూరి వెంకట రామశేషయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య తల్లూరి రమాదేవి గారు, కూతురు స్వాతి గారు, కొడుకు డాక్టర్ టీవీఆర్ విజయ్ కుమార్ గారు, కోడలు సంధ్యశ్రీ గారు మరియు కుటుంబ సభ్యులు మనవళ్ళు అభయ్ శ్రీదేవి గారు, అభయ్ సృజయ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన తల్లూరి వెంకట రామశేషయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీవ, అన్నదాత సుఖీవ, అన్నదాత సుఖీవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ అండి. ఇక్కడ ఉన్నటువంటి మెంటల్లీ హ్యాండిక్యాప్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిస్టిట్యూట్ ఉమెన్ అండ్ మెన్ చూసిన తర్వాత చాలా హృదయ విదారకంగా అనిపించింది. వీరు చేసే సేవలు అనిర్వచనీయము.
చాలా మనశ్శాంతిగా కలిగింది. ఫస్ట్ మాకు రాగానే శివుడికి పూజ చేయించారు. తర్వాత మా నాన్నగారి ఆబ్దికం సందర్భంగా నాన్నగారికి పూజ చేసి అందరికీ అన్నదానం మా స్వహస్తాలతో చేయించారండి. సో చాలా బాగా అనిపించింది ఈ ఆశ్రమం చూసి. వీళ్ళ నీట్నెస్ కానీ, ఇక్కడ వాళ్ళు చేసే సేవలు కానీ, వాళ్ళు అందించే మందులు, వాళ్ళకి వస్త్రాలు, వాళ్ళకి అన్ని వసతులు కల్పించి షెల్టర్, ఫుడ్ అన్నీ కూడా శంకర్ గారు అందిస్తున్నారండి. శంకర్ గురూజీ గారు అందిస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించిందండి.